and welcome back to One TV News with me, Esma. On Saturday, Chief Minister Revanth Reddy inaugurated the pillar of the Udaya Samudram lift irrigation project at Brahmana Villamala in Narketpalli Mandal, Nalgonda district. The project is set to provide irrigation water to 1 lakh acres of agricultural land across the constituencies of Nalgonda, Nakrekal, Munugod and Tungathurthi. With an estimated cost of rupees 674.67 crore, rupees 469 crore was already been spent. The most of the primary works have been completed. In the first phase, 50,000 acres will benefit from the irrigation water supply. టన్నెల్ బోర్ మిషన్ ద్వారా అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో ఆ టన్నెల్ ను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు దాదాపుగా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా 500 పైగా గ్రామాలకు తాగునీటిని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా ఫ్లోరైడ్ మహమ్మారిని పాతి పెట్టాలి అని ఆనాడు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు సుఖేందర్ రెడ్డి గారి ఊరికి కూతవేటు దూరంలో ఉన్న బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ నుంచి మంజూరు చేసుకున్న ప్రాజెక్టులు 10 సంవత్సరాల తెలంగాణ చంద్రశేఖరరావు పరిపాలనలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే చంద్రశేఖరరావు గారి పరిపాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి లోనైంది, అభివృద్ధిని నోచుకోలేదు. అందుకే మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 7, 2024 మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ ఆశీర్వాదంతో నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీలలో 11 గెలిపించి 2 పార్లమెంట్లలో కుందూరు రఘువీర్ గారిని, చామల కిరణ్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా అత్యధిక మెజారిటీ, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీని ఇవ్వడం ద్వారా ఈ నల్లగొండ గడ్డ మీద 3 రంగుల జెండానే ఎగురుతుంది. మీ భుజాలు కాయలు కాసేలా ఈ జెండాను మోస్తాం, అవసరమైతే ఊపిరైనా వదులుతాం, కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలము అని నిరూపించిన వీర సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నారు. మరి ఇంత మెజారిటీ ఇచ్చి ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా బాధ్యతగా భావించి మొట్టమొదట పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారికి బాధ్యతలు అప్పచెప్పిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు ముందు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్పిన, నల్గొండ ప్రాంతం చైతన్యం గల ప్రాంతం. నల్గొండ ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు. మంచిగా ఉన్నంతసేపు, వాళ్ళ మంచి కోరుకున్నంతసేపు మనకు అండగా నిలబడతారు. ఎప్పుడైతే వాళ్లకు మన పట్ల అనుమానం వచ్చినా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటే బండకేసి కొడతారు నల్గొండ జిల్లా ప్రజలని చెప్పడం ద్వారా మీ బిడ్డనే, మీ నాయకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసి మీ జిల్లాలో ఉండే పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, చిన్న ప్రాజెక్టులు కావచ్చు, కానీ పిల్లాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, భువనగిరి ప్రాంతంలో మా కుంభమణిలు అడిగే ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు మునుగోడు దేవరకొండ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం విషయంలో కావచ్చు, ఏది ఏమైనా నగరేకల్ ఏ ప్రాంతమైనా తుంగతుర్తైనా ఖచ్చితంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు. మీరు బాజాప్తా తీసుకోండి అని మా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ రోజు అనుమతి ఇచ్చిండ్రు. అందుకే ఇవాళ మంత్రులందరినీ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కావచ్చు, బ్రాహ్మణవెల్లి కావచ్చు, పిలాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఈ రోజు బాధ్యత వహిస్తూ మేము ఆనాడు చెప్పినాం, వరి పండించండి అని. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు, వరేసుకుంటే
మీరు ఉరి వేసుకున్నట్టే వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము, వరి కొనము మేము, మీరేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు 8,500 ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో 4 మూలల తెరిపించడం ద్వారా వరి పండించండి, కనీస మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో 5,12,000 ఎకరాల వరి పండించి రైతులు దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు. అందులో 2,70,000 ఎకరాలల్లా సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు. అందుకే ఈరోజు 3 రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి. రైతుకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ. ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకందరు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీపడ్డ వరి రైతులే లేరు. 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,12,000 ఎకరాల వరి పండించి నల్గొండ తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డదని నేను ఈ రోజు ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకే నల్గొండ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అందుకే చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు, మీ అనుభవానికి, మీ హోదాకు. ఈ రోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా, మేమందరం Deputy Chief Minister Bhatti Vikramarka announced that the state government is taking significant steps to financially empower women by providing interest-free loans worth Rs 20,000 crore annually. This initiative will enable women to establish and expand their businesses. Speaking at an exhibition organized by the Telangana Chamber of Commerce and Industry at Tourism Plaza on Saturday, he emphasized ambitious initiatives for women's economic empowerment under the leadership of Chief Minister Revanth Reddy. Senior leader and NCP Sharad Group Chief Sharad Pawar recently sent a message to the opposition offering a lifeline of the Maha Vikas Aghadi following the Maharashtra election results. Pawar urged the opposition not to be discouraged by the defeat, suggesting they should reach out to those dissatisfied with the BJP-led Mahagathbandhan's victory. In a press conference in Kolhapur, he emphasized that the opposition should focus on ensuring the immediate implementation of election promises made by the ruling party, including the Ladki Behan project and increased financial assistance for women. Pawar also pointed out the disparity between the votes received and the seats won, noting a sense of resentment among the public rather than enthusiasm following the election results. ऑथेंटिक माहिती जोपर्यंत नाही तोपर्यंत मी फक्त आकडेवारी फॅक्चरची पोझिशन तुम्हाला सांगितली. बघूया आता अनुभवी. आता लोकसभेला असंच होतं, लोकसभेमध्ये राज्यसभेमध्ये विरोधी पक्ष अतिशय प्रभावी आहेत. सभागृहाचं काम चालवणंसुद्धा पहिले 8 दिवस 1 दिवस काम चाललं. निवडणूक होऊन गेली, आता तर काही निवडणूक नव्हती, प्रक्रिया संपून गेली. मग गावच्या लोकांनी आमच्या गावात असं मतदान पडलं आणि त्यांनी एक वेगळी पद्धत आढळली. जुन्या पद्धतीनं मतदान करावं हे त्यांनी ठरवलं. त्यांना बंदी का? बंदी करण्याचं कारण काय? कोणता कायदा? त्या ठिकाणी 144 करून लावलं. मला काही समजत नाही काय कारण, काय ते आश्चर्य आहे. आणि त्या म्हणून आम्ही असं ठरवलं जाऊनच येऊ.
लोकांना बोलू, त्यांच्याकडनं समजून घेऊ, अधिकारी असतील तर त्यांचंही मत घेऊ आणि त्यासाठीच मी जातो. आणि आणखीन काही जयंत पाटील आहेत ते माझ्यावर येत आहेत, आणखीन काही लोक येणार. आम्ही सगळे एकत्र या निवडणुकींना समोर जाणार आहोत. निवडणुकीत अप्स अँड डाऊन असतात, म्हणून नावे द्यायचं नसतं. आता मी आयुष्यात 14 निवडणूक लढलोय, मला कधी पराभव फायदा नाही. पण यावेळेला राज्यात आम्हाला पराभव फायदा नाही. जरी पराभव आला तरी चिंता करायची नाही, लोकांच्यात जायचं. आज लोक अस्वस्थ आहेत असं आम्हाला दिसतं, म्हणजे लोकांच्यात उत्साह दिसत नाही. निवडणूक झाल्याच्या नंतर एक वातावरण असतं, ते वातावरण महाराष्ट्रात दिसत नाही. माहिती पण त्यांचे जे पक्षाचे नेते जे आहेत राष्ट्रीय पातळीवरचे, त्यांचा अतिशय आग्रह आहे की एकत्रच जायचं. अभिवादनचं स्टेटमेंट माझ्या माहितीत आलं, काय स्थानिक अवस्था विधानसभेची काय हे मी सांगू शकत नाही. आहे असं आहे की ममता बॅनर्जी एक या देशाचे प्रभावी नेते आहेत, त्यांच्याकडे ती क्षमता आहे. आज देशाच्या पार्लमेंटमध्ये त्यांनी जे लोक निवडून पाठवले ते अतिशय कर्तबगार, जागरूक आणि कष्टाळू आहेत. त्यामुळं त्यांना म्हणायचं, रोहित पवारांनी आग्रह धरला की रोहित पाटील यांना संधी द्या. हे निर्णय एकमताने घेतले आणि नवी पिढी आणि आम्ही बघतोय अलीकडं आझाद पाटलांची जी एकंदर काम करायची पद्धती होती ती आणि रोहित यांच्या चेहऱ्यांची यांच्यात साम्य. आम्हाला असं वाटतं की या व्यवसायामध्ये पोटेन्शियल आहे, आपण त्यांना प्रोत्साहित करावं. असं एक खिशातलं काय पडलं हे सांगता येत नाही. हे जे आहेत ज्यांची सीट होती ती देशातले एक निष्णात वकील आहेत, पार्लमेंटमध्ये अत्यंत प्रभावी सदस्य आहेत आणि त्यांच्या दृष्टीने ही रक्कम म्हणजे तुम्हाला त्यांची प्रॅक्टिस काय माहीत नाही, त्यामुळे तुम्ही प्रश्न विचारला. त्यांच्या दृष्टीने ही रक्कम काही महत्त्वाची नाही, पण एवढी मोठी रक्कम तिथे येते कशी, यांच्यात खुर्चीच्या खाली पडते कशी, या सगळ्याची चौकशी झाली पाहिजे. Reacting to NCP SCP Chief Sharad Pawar's statement on the leadership of the India Alliance Congress, MP Priyanka Gandhi Vadra's husband Robert Vadra expressed his support for the alliance, calling it a strong opposition that the country urgently needs. In an interview with ANI, Vadra said all the leaders of the India Alliance are strong and whichever leader emerges will be beneficial for the progress of the country. His comments came amid ongoing discussions regarding leadership following the Congress's performance in the recent Maharashtra elections. देखिए, मैं तो इंडियन अलायंस में जरूर बिलीव करता हूं, मुझे भरोसा है और जो मैंने कहा हमेशा मेरा अनुभव है, लोगों के बीच में बहुत खुश हैं कि जब ये अलायंस एक गठबंधन बना है वो एक स्ट्रांग ऑपोजिशन के तरीके से बना है, जो देश को जरूरत है, पार्लियामेंट में जरूरत है कि तभी सवाल पूछे जा सकते हैं सरकार से, या जो भी बिल पास करेंगे वो जरूर कांग्रेस या अलग अलग पार्टी जो है इंडिया गठबंधन है उनसे पूछा जाएगा, उनको साथ लिया जाएगा और इकट्ठे वो बिल्स को पास किया जाएगा जो किसानों के हित में है, जो देश के लोगों के जनता के हित में हो. तो मुझे लग रहा है कि अगर गठबंधन स्ट्रांग रहेगा, मजबूत रहेगा, तो जरूर हर स्टेट में जीत हो सकती है और बीजेपी को हराया जा सकता है. जरूर बहुत लीडर्स हैं इंडिया गठबंधन में जिन्होंने सरकार चलाई है और उनका भी खुद अनुभव है कि देश में सेक्युलर गवर्नमेंट, जैसे अगर कोई सरकार बोलती है कि
बटेंगे और कटेंगे और इस तरीके की बात करेंगे तो कोई देश भर में कोई प्रगति नहीं होगी। तो मुझे लग रहा है इंडिया गठबंधन के जितने भी आप देखेंगे पार्टी हैं जो इकट्ठे हुए हैं वो जरूर उनमें ये मजबूत है, एक ऑपोजिशन है, स्ट्रांग ऑपोजिशन है और जो भी लीडर वहां से उभर के आएंगे वो देश के लिए प्रगति की तरफ ही होगा। तो जरूर मैं तो सहमत हूं, कोई भी वहां के लीडर अगर वहां लीड करना चाहेंगे इंडिया गठबंधन को तो अच्छी बात हो। Reacting to the statement of newly elected US President Donald Trump, External Affairs Minister S. Jaishankar clarified that India has no intention of weakening the dollar. Trump has warned BRICS countries against creating a new currency against the dollar, threatening a 100% tariff if they did. During a panel discussion at the Doha Forum, Jaishankar emphasized that India has never participated in de-dollarization efforts and stated that there is currently no proposal to establish a BRICS currency. He also acknowledged that BRICS countries may have different positions on this issue. Yes, there were some issues, mostly trade-related issues, but there were a whole lot of issues on which actually President Trump was very international, he was very forward-leaning, and I remind people that it was actually under Trump that the Quad was restarted. So if you look at the Indo-Pacific today, I mean certainly President Biden built on it, but if you look at the Indo-Pacific today, in fact it's an area where the United States made new commitments, as indeed did all of us. So I would say from our perspective, quite honestly, I mean, there's a certain personal relationship between Prime Minister Modi and President Trump. I would say in terms of politics, we don't really have divisive issues in terms of our political outlook. As two countries, by and large, I think our convergences way outstrip any differences we have. Where the BRICS remark was concerned, I think, I'm not exactly sure what was the trigger for it, but we've always said that look, India has never been for de-dollarization. Right now there is no proposal to have a BRICS currency, so I'm not quite sure what is the basis for. He said if you stop pegging it to the dollar, but there wasn't a threat to do that, was it? Well, the BRICS do discuss financial transactions, but certainly where India, the BRICS each country doesn't have an identical position on this. But where India is concerned, certainly, look, the United States is our largest trade partner, and we have no interest in weakening the dollar at all. But I just want to make one remark on come back to the Middle East. The core issue undoubtedly is Palestine and Israel's relationship. How do they reach a modus vivendi? There's a larger issue side by side, which is the widening of this conflict, which is also a major concern. Today we have, I don't want to say we normalized it, but the fact is 2 years ago, the prospect of Israel and Iran actually firing at each other would have been appalling. It's something which we couldn't have even contemplated. And yet it's happened. If you look at what's happening in the Red Sea and the impact for shipping in Asia, it's huge. So I think, there are different challenges, layers of them. But just like the journalists who sat on these chairs before us told us, look, it's a tough world, very difficult, but we journalists have to do our job. I think similarly, diplomats of the world have to tell themselves, it's a messy world, it's terrible, there are conflicts, but therefore there's all the more reason for diplomats of the world to step forward. And that era, which we saw in the 60s and 70s, which is either the Security Council managed it, or a few countries, mostly the major powers did it. I think that era is behind us. I think all of us in different ways need to step forward. So, for example, what Qatar is doing, there are so many conflicts. We are trying to do something in Ukraine. We see Myanmar as almost a kind of a forgotten conflict, where there's an approach like, let's not invite them and the problem will solve itself. So I think there is a greater case for more vigorous diplomacy, for more innovative.
Sunday, December 8, 2024 marks a significant turning point in Syria's political history as President Bashar al-Assad's 24-year rule came to an abrupt end. Following the continued advance of the armed factions and the capture of key cities, Assad's regime was overthrown. Syrians celebrated this historic moment with thousands gathering in Damascus' main square chanting freedom slogans. Hayat Tahrir al-Sham leader Hayat Tahrir al-Shara announced that government institutions would remain under interim Prime Minister Mohammad Ghazi al-Zalali's control until the formal transfer of the power. Both the senior Syrian army official and opposition leader Hadi al-Bahra confirmed the end of Assad's regime, with al-Bahra stating that Assad was no longer in the Damascus. On Saturday, Saudi Foreign Minister Prince Faisal bin Farhan participated in high-level meeting on Syria in Qatar, attended by both regional and international stakeholders. The meeting held during the 22nd Doha Forum included the Foreign Minister of Jordan, Iraq, Qatar and Egypt, along with representatives from the Astana Peace Process countries Turkey, Russia and Iran. UN Special Envoy for Syria Geir Patterson was also present, emphasizing the importance of international efforts to resolve the ongoing crisis in Syria. The discussion centered on Syria's current situation and the need to enhance dialogue to tackle regional challenges. Pat Cummins's brilliant bowling and Travis Head's stunning 140-run century, Australia made an impressive comeback on the third day of the second test. After bowling out India for just 175 runs in the second innings, Australia scored 19 runs for 10 wickets in 3.2 overs. This outstanding performance levelled the series at 1-1. Travis Head was named player of the match for his remarkable century, which played a key role in Australia's victory. That's all for today. Stay connected for more updates. Thank you.